పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. రమగారు నమస్తే అండి. నమస్తే జయ. రమగారు, దేవుడికి పెట్టే ప్రసాదం ఏ పాత్రలో పెట్టుకుంటే మంచిది? మన వెసులుబాటును బట్టి పెట్టుకుంటాం, అందులో సందేహమే లేదు. కానీ ఎక్కువగా ఎందులో పెడితే మనకు ఒక తృప్తి కలుగుతుంది కదా? నైవేద్యమా? నైవేద్యం అండి. మన శక్తియుక్తుల్ని బట్టి కదా జయ. సాధారణంగా వెండి బాట్లలో పెడితే మంచిదని చెప్తారు. వెండి పాత్ర, వెండి గిన్నెలో పాలు, వెండి గిన్నెలోనే పాయసం, వెండి గిన్నెలోనే పులిహోర, అన్నీ వెండి అని చెప్తారు. ఇప్పుడు మన దగ్గర వెండి పాత్రలు లేవు, మనకు ఆ అలవాటు కూడా లేదు. ఏ పాత్రలోనో ఏదో ఒక గిన్నెలో, ఇత్తడి గిన్నెలో వండాము, ఇత్తడి గిన్నెలో పాయసం తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టచ్చు. ఏదైనా బౌల్లో వేసి పెట్టుకోవచ్చు. జనరల్గా ఏంటంటే మనం దేవుడికి నైవేద్యము చేస్తున్నాము అంటే మనకి దేవుడికి ప్రత్యేకంగా చేయాలనే మైండ్ సెట్ ఉన్నట్టు. అవును అవును కదా, ఉన్నట్టేగా. అంతేనండి. మైండ్ సెట్ లేకపోతే నువ్వు దేవుడి కోసం ఒక పదార్థం చేయవు. ఆయన మీద శ్రద్ధ ఉండబట్టే చేస్తావు. శ్రద్ధ ఉంటే కొన్ని ఆ పద్ధతులు పెట్టుకుంటే బాగుంటుంది. మనం రోజువారీ వడ్డంలోనో, వంటలోనో, టేబుల్ దగ్గర అన్నాలు పెట్టుకునే చోట వాడేవి కాకుండా స్టీల్ పాత్ర అయినా పెట్టుకోవచ్చు. వాటిని విడిగా ఉంచుకుని ఇది దేవుడిది అని దేవుడికి అందులోనే పెట్టుకోవటం. నువ్వు మనం స్టీల్ గ్లాసులో పాలు పోసి పెట్టుకోవచ్చు. అది రోజువారీ అందరం తాగేయకుండా, ఎంగిల్ చేయకుండా, తోముతాం కదా అనిపిస్తుంది. కానీ నీకు నీ శ్రద్ధ దానికి ఆ స్టీల్ గ్లాసే పక్కన పెట్టుకో, స్టీల్ కప్పే పక్కన పెట్టుకో, స్టీల్ బౌలే పక్కన పెట్టుకో, ప్లేట్ అయినా సరే. ఇప్పుడు ఈ పండగ రోజుల్లో నివేదనలు చేస్తాం. అరిటాకులో నివేదన చాలా మంచిది చేయాలి. ఓహో, తేలిక కదా. వెండి గిన్నె కొనుక్కోండి అంటే కొనుక్కోలేకపోతాం. విస్తరాకు, ఏదైనా ఆకు. ఇప్పుడు మన పళ్ళెంలో వాడేసే పళ్ళెల్లో దేవుడికి ప్రత్యేకంగా మన దగ్గర లేదు. ఆ పళ్ళెంలో ఒక ఆకు వేసి, బాదం ఆకులు చుట్టుపక్కల ఇళ్లలో ఎక్కడైనా బాదం చెట్టు కనబడితే 4 ఆకులు కోసుకొచ్చి, ఆకులతో చిన్న విస్తరు కుట్టి అది వేసి దాని మీద నివేదన చేయొచ్చు. ఎలాగైనా చేసుకోవచ్చు. ఇవన్నీ మనసే ప్రధానం. అంతే. ఈ మనసు ప్రధానంలో వెసులుబాటు రెండోది. అవకాశం ఉండాలి కదా. అవకాశం రెండోది. ఆ అవకాశం ఉండి, మనసు ఉండి నువ్వు చేయగలిగితే నీ తాలూకు ఏమనాలి, దైవభక్తికి వెళ్ళలేవు, ఏదైనా చేస్తావు. బంగారపు గిన్నెలు పెట్టుకునే వాళ్ళు, వెండి కంచంలో బంగారపు వేసి దేవుడి కోసమే పెట్టేవాళ్ళు ఉన్నారు. శక్తి అనుసారం, మన శక్తి అనుసారం, మన వెసులుబాటు అనుసారం వనరులు ఉంటే ఏమైనా చేస్తాం. ఏ వనరు లేకపోయినా కూడా ఇలా ఎంగిలి చేయని పాత్రల్లో నివేదన చేయండి. కనీసం వండేది కూడా మనకి ప్రధానమైన రమ్మగారు, చూసుకొని వండుకోవాలా. ఇప్పుడు పరవన్నం వండుకుంటాం, స్వామికి పరవన్నం ప్రసాదంగా చేయాలనుకుంటాం. సాధారణంగా ఒక ఇత్తడి గిన్నెని పెట్టుకుంటాం, అందులోనే చేసుకుంటాం. అది కూడా మంచిదేనంటారా? అంటే నీ ప్రశ్న ఇంకా పూర్తిగా లేదు. అందులోనే వండాలా? అలా ఇప్పుడు పాయసం వండాలంటే పాయసం నిదానంగా ఉడకాలి కదా జయ. స్టీల్ గిన్నెలో పెడితే అడుగు మాడిపోతుంది కదా. నీ ఉద్దేశం అది కాదనుకుంటా. ప్రత్యేకమైన గిన్నె ఉంచాలా? ఉంచుకోండి. ఆ గిన్నెని భగవంతుని ప్రసాదం కోసమే వాడుకోవాలి. ఇప్పుడు వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ ప్రశ్నలు వస్తాయి ఖచ్చితంగా. ఇందులో వెజిటేరియన్ వండే పాత్రల్లో దేవుడికి నివేదన పెట్టచ్చా అని నన్ను అడగండమ్మా. పూర్తిగా మీ యొక్క ఏమంటారంటే విజ్ఞతకే వదిలేస్తాం వాటిని. వెజ్ ఆర్ నాన్ వెజ్, వాట్ ఎవర్ ఇట్, ఏదైనా మనం వండుకునే పాత్ర. ఇప్పుడు మందపాటి పాత్ర, పాయసము మందపాటి పాత్రలో పెట్టుకోవాలి. పులిహార అన్నం ఇంత వెడల్పాటి దాంట్లో తాంబాళంలో వేసుకుని ఒక తాంబాళం దాంట్లో వేస్తాం, అందులో కలుపుకుంటాం. అందులో అన్నం తినం కదా మనం. అవును. మనం ఎంగిలి చేసే పాత్రలు, రోజు అన్నం తినేవి గిన్నెలు, ప్లేట్లు కానీ, బౌల్స్ కానీ, టిఫిన్ ప్లేట్స్ కానీ, వాటిని దేవుడికి వాడబోకండి. కాదురా, అది ఓకే. నా ప్రశ్న ఏంటంటే ఇత్తడిలోనే పెట్టుకోవటం అలాంటి మందపాటి గిన్నె ఉంటే మనం స్టీల్ కుక్కర్లో, అల్యూమినియం కుక్కర్లో మనకు అదే ఉంది, దాంట్లో వండుకోండి. పాత్ర మందంగా ఉంటే పాయసం వండుకోవడం సులువు. మనకి వండడానికి కూడా ప్రత్యేకమైన పాత్ర ఉండాలా అన్న నియమం ఏం లేదు. మీరు ఆలోచించుకోండి. ప్రధానంగా ఏంటంటే ఇది ఇలాగే చెయ్యాలి అని ఖచ్చితంగా లేదు జయ. ఇలా చేస్తే మంచిది అనేది ఒక పాయింట్ ఉంది. ఓకే, దేవుడికి నివేదన అనేది ప్రత్యేకమైన విషయం. నీకుంది, అది ఉన్నప్పుడు ప్రత్యేకంగా చెయ్యి. దానికోసం కొనుక్కు రావద్దు, రాలేకపోవచ్చు. నువ్వు నీకున్న దాంట్లో చేయి. సూక్ష్మంలో మోక్షం. దొడ్లోనో, వాకిట్లోనో, పక్కింటి పెరట్లోనో అరిటాకు ఉంటే ఒక అరిటాకు తీసుకురా,
కూరగాయలకి వెళ్ళినప్పుడు బజార్ నుంచి ఒక అరిటాకు తెచ్చుకో, ఈరోజు దేవుడికి నివేదన అని. శ్రద్ధ. శ్రద్ధ. నువ్వు ఎంత శ్రద్ధతో ఎంత నియమంతో చేస్తావో అవి కదా ఫలించేవి ఎప్పుడు. అంతే. నువ్వు పాయసం పెట్టావా, పులిహార పెట్టావా అక్కర్లా, శ్రద్ధగా పెట్టావా లేదా కావాలి అక్కడ. భక్తి, నీ యొక్క శ్రద్ధ, అంతే. అవి రెండు ఇంపార్టెంట్. కొంచెం ఏ పాత్రలో అయినా పెట్టుకోవచ్చు. రాగి పాత్రలో పెట్టచ్చా అని ఎవరో కూడా అడిగారు. రాగి పాత్రలో పెట్టచ్చు అంటే మనం ఏ పదార్థం పెట్టినా రాగి అవి వెంటనే రియాక్ట్ అవుతాయి. అవును. పులిహారలు అవి పెట్టలేం కదా. పాయసం పెట్టినా తీపికి రంగు మారిపోతుంది. రాగి పాత్రలు వండడానికి కానీ వడ్డించడానికి కానీ తర్వాత నివేదనలకు కానీ చెప్పబడలా అసలు. వాటికి రియాక్ట్ అయ్యే గుణం ఉంది. పాయసంలో కిస్మిస్లు వేస్తాం, రాగి రియాక్ట్ అయిపోతుంది. ఇతడి దాంట్లో కూడా పాయసం వండుకుంటామా, అందులో ఉంచం చేయాలి, వెంటనే మార్చేస్తాం. నేను ఇతడి గిన్నె పెట్టుకుంటా నైవేద్యానికి, కానీ వెంటనే మార్చేస్తాను. ఆ ఇతడి గిన్నెలో సత్యనారాయణ స్వామి ప్రసాదం చేస్తాం, పాయసం చేస్తాను, పొంగల్ చేస్తాను, కట్టె పొంగల్ చేస్తాను, ఇవన్నీ కూడా అందులోనే చేస్తా. మామూలుగా మనం బెల్లపన్నం చేసుకుంటాం, అది కూడా కట్టె పొంగల్, అన్ని పొంగళ్ళు అందులోనే చేస్తాం. చేయగానే నివేదన, వేడి చల్లారటం ఏంటి నివేదన, నివేదన అయిపోయాక పాత్ర మార్చేస్తాం. ఇప్పుడు అవి ఎంగిల్ చేసే గిన్నెలు కావు కదా. పాయసానికి ప్రత్యేకంగా ఒక చిన్న ఇత్తడి గిన్నె కొనుక్కోండి, దాంట్లోనే చేసుకోండి. దాంట్లో ఇంకా మనం ఏం చెయ్యం, అది ఒక శ్రద్ధేనమ్మా, అంతకంటే ఏమీ లేదు. ఇప్పుడు శ్రద్ధ మళ్ళీ మనిషి వ్యక్తుల్ని బట్టి మారుతాయి. ఒక్కొక్కళ్ళకి పువ్వులు అలంకరణ, చాలా పువ్వులు పెట్టడం, బోల్డ్ అని దీపాలు పెట్టడమే శ్రద్ధ. ఒక్కోళ్ళకి నివేదన బాగా ఎన్ని రకాలు చేసి పెట్టడం, 9 రకాలు 14 రకాలు నివేదన శ్రద్ధ ఇంకొంతమందికి, అలంకరణే శ్రద్ధ ఇంకొంతమందికి, మడి శ్రద్ధ ఉంటుంది కొంతమందికి. మడిగా 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 అని మడిగట్టుకోవటము, మడిగోల, ఎవరి గోల వాళ్ళది కదా. ఈ శ్రద్ధల్లో మనం ఈ విషయం మీదకి వస్తే ఇలాంటి శ్రద్ధ వహిస్తే సరిపోతుంది. తమలపాకు, మన ఇదేమంటారు అరిటాకు కానీ బాదమాకులు కానీ అవేవి లేకపోతే విస్తరి, మూడోది విస్తరాకులో కూడా పెట్టుకోవచ్చు. ఆకుపచ్చటి ఫ్రెష్ ఆకులు నివేదన చేసినా కూడా చాలా మంచిది. కుదిరితే మనకు అవకాశం ఉంటే ఒక్క అరిటాకు తీసుకొస్తే నివేదన అయిపోతుంది. ఆ అరిటాకుని మనం ఎవరైనా వేసుకుని కూడా భోజనం చేసేసేయచ్చు చక్కగా, దేవుడు ఆకులో హాయిగా తినేసేయచ్చు, సరిపోతుంది. అంటే ఇది ఎక్కువ కాంప్లికేటెడ్ చేసుకోవద్దు, అంతే. నమస్తే. నమస్తే.